ఏవండి ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు, స్టేషన్ కి వెళ్ళి తీసుకురండి అన్న. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇంత ఎండలో నేను వెళ్ళలేను, వాళ్ళని ఆటోకి వచ్చేయమని అన్నాడు. నేను ఫోన్ చేసి సరేరా తమ్ముడు, మీ బావ రాడంట, నువ్వు ప్రీతి ఆటోకి వచ్చేయండి అన్నాను. ప్రీతి ఏంటి? మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మొన్న ఫంక్షన్ లో కలిసాం కదా, మీరు మెలుకులు తిరిగిపోతూ మాట్లాడుతున్నారు కదా ఆ ప్రీతి. వెంటనే రెడీ అయ్యి ఇప్పుడు వెళ్ళనా కాసేపు ఆగి వెళ్ళనా అన్నాడు. అన్నట్టు కూరేముండేవే అన్నాడు. గోంగూర చేసా, మీరు వచ్చేటప్పుడు 5 గుడ్లు తెచ్చి పెడితే అట్లు పోసి పెడతా అన్నాను. గుడ్లేంటి? గుడ్లు చికెన్ తెస్తా, తను రాకు వస్తుంటే. తనే కాదు వాడు కూడా వస్తున్నాడు అన్న. సరేలే ఇద్దరు. ఏమండి మీరు ఒక పని చేయండి, మీరు ముందు చికెన్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళండి, వాళ్ళు వచ్చేసరికి వండి పెడతాను అన్నాను. వెరీ గుడ్, ఇప్పుడే తెస్తా అని చెప్పి తెచ్చిచ్చి స్టేషన్ కి వెళ్లి ఫోన్ చేసి ఏమే ఏదో ఒక్కడే ఉన్నాడే, ప్రీతి కనబడట్లేదు అన్నాడు. వస్తేనేగా కనబడడానికి మీరు వెళ్ళరని అలా చెప్పాను అన్నాను. అసలే మా తమ్ముడు చికెన్ అంటే చెవులు కోసేసుకుంటాడు, వాడి కోసం అంటే తెస్తారా? కోసేసుకోవాల్సింది దరిద్రం పోయేది అన్నాడు. ఏంటి? ముందు మా తమ్ముడికి ఫోన్ ఇవ్వండి. తమ్ముడు ఏంటక్క బావ తన్నాల్లో తప్పిపోయిన పిల్లని ఎదుగుతున్నట్టు నా ముందు వెనక వెతుకుతూనే ఉన్నాడు అన్నాడు. అదంతా పెద్ద కథలో, ఇంటికి రా తింటూ మాట్లాడుకుందాం అన్నాను. మీ బావ అసలే కోపంగా ఉన్నాడు, ఇంటికి వచ్చేదాకా కామ్గా ఉండు అన్నా. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో